మీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మంత్లీ ఇన్కమ్ శాలరీలా మీరు సంపాదించవచ్చు. ఒకటో రెండో కాదు, 7 అలాంటి స్కీమ్ల గురించి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మీ డబ్బుని రిస్క్లో పెట్టే స్కీములు కాదు, మీ డబ్బుని సేఫ్గా ఉంచడానికి గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అలానే కొన్ని గవర్నమెంట్ స్కీమ్లు కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 7 స్కీమ్లు మంత్లీ ఇన్కమ్ శాలరీలా మీరు పొందడానికి ప్లాన్ చేసుకోవచ్చు. దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామన్. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. అలానే ఎక్స్క్లూజివ్ కాంటెంట్ మీరు యాక్సెస్ చేయాలి అన్నట్లయితే బాస్ వాలా తెలుగు ప్రైమ్ మెంబర్షిప్ స్టార్ట్ చేశారు. ఛానల్ ప్రొఫైల్ విజిట్ చేయండి, కింద జాయిన్ బటన్ క్లిక్ చేయండి. స్కీమ్ నంబర్ 1, SLBM, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోవింగ్ మెకానిజం. ఇదేంటి అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్లో మీరు ఉండట్లేదు, మీకు వేరే సొంత ఇల్లు ఉంది. ఆ ఫ్లాట్ని ఏం చేస్తారు? ఎవరికైనా రెంట్కి ఇస్తారు. అలా చేస్తే ఎవ్రీ మంత్ మీకు రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఫ్లాట్ మీ పేరు మీద ఉంది, ఓనర్ మీరే, ఎవరో రెంట్కుంటున్నారు, రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మీకు వద్దు అనుకున్నట్లయితే ఖాళీ చేయండి అంటారు. మీ సొంత ఇంటికి ఏదో ప్రాబ్లం అయిందా, ఆ ఫ్లాట్కి మీరు మూవ్ ఆన్ అవుతారు. ఇలా రెగ్యులర్గా ఇన్కమ్ని పొందడానికి అవకాశం ఉంటుంది. రీసెంట్లీ చూసుకున్నట్లయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. మంచి కంపెనీలు అనుకోండి, లాంగ్ రన్లో నాకు చాలా బాగా సంపాదించవచ్చు అనేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టి పేషెంట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టారా? అలాంటి స్టాక్లో మీ పోర్ట్ఫోలియోలో ఉన్నాయా? దాన్ని మీరు రెంట్కి ఇవ్వవచ్చు. ఇంట్రెస్టెడ్ ట్రేడర్ ఉంటారు, ఓనర్షిప్ మీదే, కానీ ఆ స్టాక్లను ఆ ట్రేడర్ ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటాడో అతను మేనేజ్ చేస్తాడు కదా. డిసిషన్స్ ఆయన తీసుకుంటాడు. డిసిషన్స్ తీసుకుని అయ్యే చేంజెస్, అప్స్ అండ్ డౌన్స్ ఏదైతే ఉంటుందో, లాస్లు ఏదైతే ఉంటాయో అవన్నీ ఆ ట్రేడర్ మీద ఉంటుంది. మీకు లాస్ అవ్వకుండా కొన్ని రూల్స్లు ఉంటాయి. ఎంత కాల వ్యవధికి ఆ వ్యక్తి మీ స్టాక్లను రెంట్కి తీసుకుంటాడో దాని గురించి లెండింగ్ ఫీజ్ మీకు పే చేయాలి. ఒకవేళ అతను మోసం చేస్తే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దీని గురించి ప్రాపర్గా ప్లాన్ చేసుకుందండి. ఎవరైతే ఇలా ట్రేడ్ చేయాలి అనుకుంటారో, SLBM ఈ ఆప్షన్ని వాడుకుని ట్రేడ్ చేయాలనుకుంటారో అలాంటి ట్రేడర్స్ 125% అమౌంట్ని కొలాటరల్గా పెట్టాలి. నేను ₹1,00,000 వాల్యూ కలిగిన స్టాక్ని కొనుగోలు చేస్తున్నాను అన్నట్లయితే, నా స్టాక్స్లను ఎవరో ఒక ట్రేడర్ ఈ SLBM కింద తీసుకుంటున్నాడు అన్నట్లయితే 125% అతను కట్టాలి. ప్రాబ్లం అయిందనుకోండి, ఆ అడ్వాన్స్ అమౌంట్ కొలాటరల్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా నా లాసెస్ని మేనేజ్ చేస్తారు. ఎన్ని షేర్లు నా దగ్గర నుండి SLBM ఆప్షన్ కింద తీసుకుని ఉంటాడో అన్ని షేర్లను ఆ వ్యక్తి నాకు తిరిగి కొనుగోలు చేసి ఇవ్వాల్సిందే. ఎంత కాల వ్యవధికి మేనేజ్ చేస్తాడో దానికి లెండింగ్ ఫీజ్ పే చేయాలి. సో నేను 20 years 25 years ఆ స్టాక్స్ని అమ్మను అనుకున్నట్లయితే అక్కడే ఉంటూ, అది ఊరికే ఉండడం కన్నా ఇలా మీరు లెండింగ్ ఫీజ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ మీరు వాడాలి అనుకున్నట్లయితే మీ ట్రేడింగ్ అకౌంట్కి వెళ్ళి SLBM ఆప్షన్ని యాక్టివేట్ చేయాలి. సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోవింగ్ మెకానిజం. ఈ ఆప్షన్ మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ దగ్గర అవైలబుల్గా ఉంటుందండి. సో మీరు అక్కడ NSE SLB సెక్షన్ అని ఎంచుకున్నట్లయితే మీరు ఇలా ట్రేడ్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ అవైలబుల్గా ఉన్న ఆప్షన్స్ని చూసి మీకు సూట్ అవుతుంది అన్నట్లయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి దాని తర్వాత ముందుకు వెళ్ళొచ్చు. సెకండ్ ఆప్షన్ను REITs, REIT, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండి. ఇది ఎలా వర్క్ అవుతుంది? ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఉంది, దాంట్లో ఒక కన్స్ట్రక్షన్ చేస్తాను, కమర్షియల్లో, రెంటల్లో ఒక బిల్డింగ్ కానీ లేదా ఒక పెద్ద ఆఫీస్ కానీ నేను కన్స్ట్రక్ట్ చేస్తాను, దాన్ని రెంట్కి ఇస్తాను. సో రెంటల్ ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది నా సంపాదన. ప్రాపర్టీ వాల్యూ ఎలా అయితే పెరుగుతుందో అది కూడా నా సంపాదన. ఇలా వర్క్ అవుతుంది. మీరు గనక మీరే ఒక ప్లాట్ని కొనుగోలు చేసి కన్స్ట్రక్షన్ చేసి అక్కడ కమర్షియల్ బిల్డింగ్ అయ్యి దాని తర్వాత లెండ్ చేయాలి అన్నట్లయితే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎంత టైం కావాలి కదా. అంత ఇన్వెస్ట్మెంట్ ఎంతో మంది దగ్గర ఉండదు. అందుకే రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టరు. దాని గురించి స్టాక్ మార్కెట్లో ఉన్న ఆప్షన్ను REITs అండి, REIT. మీ దగ్గర కోట్లలో ఇన్వెస్ట్మెంట్ లేదు,
దాని గురించి స్టాంప్ డ్యూటీ కట్టాలి, మెయింటెనెన్స్ కట్టాలి, టెనెంట్ ఇష్యూస్ ఫేస్ చేయాలి, ఇవన్నీ ఏం లేవు. REIT అని స్టాక్ మార్కెట్లో సెర్చ్ చేసినట్లయితే చాలా రెప్యూటెడ్ REITలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు. ఈ ట్రస్టులు మన దగ్గర డబ్బుని తీసుకుని రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ ప్రాపర్టీ ఎంతైతే రెంటల్ ఇన్కమ్ని సంపాదిస్తుందో దాంట్లో 90% ఆఫ్ రెంటల్ ఇన్కమ్. ఓకేనా? పెద్ద బిల్డింగ్ ఉంది, థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తారు, 10-20 కంపెనీలు ఆ బిల్డింగ్లో ఉన్నాయి. ఆ కంపెనీలు రెంట్ పే చేస్తాయి కదా, ఆ రెంట్లో NDCF అని ఉంటుంది, నెట్ డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్ ఫ్లో అని. సో దాంట్లో 90%ని మనలాంటి మీలాంటి షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అని ఉంది. సో దాని గురించి మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ IT ఆఫీస్లు, మాల్స్లు, ఆఫీసెస్లు దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే REITs అని సెర్చ్ చేసి స్టాక్ ఎలా అయితే కొనుగోలు చేస్తామో అలా యూనిట్లను మీరు కొనుగోలు చేయొచ్చు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తానండి. మైండ్ స్పేస్ REIT అండి, వీళ్ళ రిటర్న్స్ 41% వరకు ఉంది. ఎంబసీ REIT 27% రిటర్న్స్ ఇచ్చింది. బ్రూక్ఫీల్డ్ అండ్ నెక్సస్ 26% రిటర్న్స్ ఇచ్చింది. సో పాస్ట్ పర్ఫార్మెన్స్ ఫ్యూచర్ పర్ఫార్మెన్స్కి గ్యారంటీనా? లేదండి. ఒకవేళ ఇలానే కంటిన్యూ అయితే నా ఇన్వెస్ట్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అలానే మీరు చాలా ఇంపార్టెంట్ ఫోకస్ పెట్టాల్సింది డివిడెండ్ ఈల్డ్ పైన, అంటే వాళ్ళు డివిడెండ్ కూడా ఇస్తారు. దీంతో పాటు మీరు చాలా ఇంపార్టెంట్ ఫోకస్ పెట్టాల్సింది ఈల్డ్ పర్సంటేజ్ గురించి అండి. చూడండి, ఎంబసీ 5.7% ఈల్డ్, అదర్స్ ఆల్మోస్ట్ 8% కన్నా ఎక్కువ ఈల్డ్ని ఆల్రెడీ రికార్డ్ చేసింది. అందుకే మీరు స్థలం కొనలేదు, కన్స్ట్రక్షన్ చేయించలేదు, అయినా కూడా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వల్ల ఇన్కమ్ని పొందడానికి అవకాశం ఉంటుంది REITల ద్వారా. నెక్స్ట్ ఆప్షన్ ఇన్విట్లు అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు గవర్నమెంట్ లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి హైవేస్ నిర్మించింది, టోల్ రోడ్లు ఉన్నాయి, ఎక్స్ప్రెస్ వేలు ఉన్నాయి. టోల్ రోడ్స్, ఎక్స్ప్రెస్ వే గురించి మీరు ఫీజు కడతారు ఆ రోడ్స్లో వెళ్ళాలంటే. సో దాన్ని మేనేజ్ చేయడానికి ఆ ప్రాపర్టీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల్ని క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళు చూసుకుంటారు. గవర్నమెంటే వచ్చి గవర్నమెంటే అక్కడ ఉంటూ దాన్ని మెయింటైన్ చేయడం, కన్స్ట్రక్ట్ చేయడం ఇవన్నీ అవ్వదు. PPP మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అని ఉంటుంది. ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఇంత ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ కంపెనీ పెడుతుంది, గవర్నమెంట్ కూడా పెడుతుంది. దాని ద్వారా ఎంతైతే సంపాదన ఉంటుందో దాంట్లో షేరింగ్ అని ఉంటుంది. సో ఇలాంటి ఆప్షన్ కింద రోడ్డు, హైవేస్, ఎలక్ట్రిసిటీ, పవర్ ట్రాన్స్మిషన్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటినీ జనసామాన్యులు వాడుతూ ఉన్నారు, దానికి పే చేస్తూ ఉన్నారు. అలాంటి సర్వీసు, ప్రోడక్టు, దాన్ని మెయింటైన్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఉన్న ఆప్షన్ను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. ఇక్కడ కూడా వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో దాంట్లో నెట్ డిస్ట్రిబ్యూటబుల్ క్యాష్ ఫ్లో NDCF అని ఉంటుంది. దాంట్లో ఇంత పర్సెంటేజ్ అని మనకు షేర్ చేస్తారు. 90% ఆఫ్ NDCF షేర్ చేస్తారు. డివిడెండ్ కూడా ఇస్తారు. ఆ కంపెనీ ఎంతైతే లాభాన్ని సంపాదిస్తుందో ఆ లాభంలో ఇంత పర్సెంటేజ్ అని డివిడెండ్ అనౌన్స్ చేస్తారు. సో డబుల్ ఇన్కమ్ మీరు టార్గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని గవర్నమెంట్ కంపెనీ కూడా ఉన్నాయి. పవర్ గ్రిడ్ ఇన్విట్ లిమిటెడ్, పవర్ గ్రిడ్ గవర్నమెంట్ కంపెనీ. అలానే ప్రైవేట్ కూడా IRB, ఇండిగ్రిడ్ ఇవన్నీ ఇన్విట్లో ఉన్నాయి. రిటర్న్స్ ఎంత? హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, హైవే ఇన్విట్ అని ఉంది, అది కూడా గవర్నమెంట్ 17% వరకు రిటర్న్స్ని ఇచ్చింది. పవర్ గ్రిడ్ 12 to 13%, అదర్స్ 10% కన్నా ఎక్కువ ఇచ్చింది. డివిడెండ్ ఈల్డ్ క్యూబ్ హైవేస్ 13.9% డివిడెండ్ ఇచ్చింది. పవర్ గ్రిడ్ 12% వరకు రిటర్న్స్ని ఇచ్చింది. ఇవి కూడా షేర్స్ లాగే. మీ ఇన్వెస్ట్మెంట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి, ఇన్విట్ అని టైప్ చేయండి, ఆప్షన్లు వస్తాయి. దాని గురించి చదవండి, దాని ట్రాక్ రికార్డ్ చూడండి, హిస్టారిక్ రిటర్న్స్ ఎంత చూడండి. మీకు అది ప్రాఫిటబుల్ అనిపించినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదండి, ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. మీరు చదవండి, మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోకి అది మ్యాచ్ అవుతుంది అన్నట్లయితే మీరు డిసిషన్ తీసుకోవచ్చు. మీకు ఆ డిసిషన్ తీసుకోవడానికి నాలెడ్జ్ లేదు అన్నట్లయితే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ హై డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ అని కొన్ని స్టాక్లు ఉన్నాయి. గవర్నమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. సో కంపెనీలు ఏం చేస్తాయి? బిజినెస్ చేస్తాయి, బిజినెస్లో లాభం సంపాదిస్తాయి. సో అలాంటి గవర్నమెంట్ కంపెనీసు లేదా పెద్ద పెద్ద కంపెనీసు చాలా ప్రాఫిటబుల్గా ఉంటూ టైం టెస్టెడ్ బిజినెస్ మోడల్లో లక్షల కోట్ల వరకు మార్కెట్ క్యాప్తో పాటు బిజినెస్ చేస్తుంది అన్నట్లయితే అలాంటి కంపెనీస్ పైన మీరు మీ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎంతైతే లాభాన్ని సంపాదిస్తారో ఆ కంపెనీ వాళ్ళు దాన్ని
డివిడెండ్ రూపంలో షేర్ హోల్డర్స్కి పంచుతారు. అక్కడ కూడా రెగ్యులర్ ఇన్కమ్ మీరు పొందడానికి ప్లాన్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్టాక్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. స్టాక్ ప్రైస్ ఇప్పుడు 100 రూపీస్ అండి. ఓ సంవత్సరం తర్వాత అది 6 రూపాయల డివిడెండ్ని సంపాదించింది. సో 6% డివిడెండ్ ఈల్డ్ అయ్యింది. దీంతో పాటు స్టాక్ ప్రైస్ ఎలా అయితే పెరుగుతుందో, ఆ స్టాక్ గురించి డిమాండ్ ఉంటే ఆ స్టాక్ ప్రైస్ అప్రిసియేషన్ కూడా మీకు బెనిఫిట్. స్టాక్ ప్రైస్ పెరుగుతుంది, డివిడెండ్ కూడా పెరుగుతుంది. డివిడెండ్ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. సో మీరు ఎలాంటి కంపెనీలను ఎంచుకోవాలి? స్టాక్స్ క్యాష్ ఫ్లో చాలా స్ట్రాంగ్గా ఉండాలి, కన్సిస్టెంట్ హిస్టరీ ఉండాలి. అంటే లాస్ట్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఖచ్చితంగా అది రెగ్యులర్ గ్రోత్ని చూపించి ఉండాలి. సస్టైనబిలిటీ, ఆ బిజినెస్ ఫ్యూచరిస్టిక్గా ఉండాలి. అలాంటి కంపెనీలను మీరు ఎంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని కంపెనీల నేమ్స్ నేను చెప్తాను. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రం. ఆల్ కార్గో లాజిస్టిక్స్ 12.8% డివిడెండ్ ఈల్డ్ని ఈ కంపెనీ ఇచ్చింది. ఎంఎస్టీసీ, మెటల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింద వస్తుంది. 8.9% డివిడెండ్. పీటీసీ ఇండియా, పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గవర్నమెంట్ కంపెనీ, 7% డివిడెండ్. కోల్ ఇండియా 6% డివిడెండ్ ఈల్డ్. వేదాంత 6% డివిడెండ్ ఈల్డ్ని ఇస్తుంది. ఒకవేళ మీరు నెలకి 10,000 రూపాయల డివిడెండ్ సంపాదించాలి అనుకున్నట్లయితే ఉన్న ఆప్షన్ ఏంటి? దాని అర్థం నెలకి 10,000, సంవత్సరానికి 1,20,000 రూపాయల వరకు నాకు ఇన్కమ్ రావాలి, డివిడెండ్ ఇన్కమ్. అంటే నేను పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్ మీద పెడతానో 6% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చినా కూడా నాకు 10,000 రూపీస్ అవుతుంది అనుకున్నట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ 20 లక్షల రూపాయలు ఉండాలి. 20 లక్షల రూపాయలు, 6% డివిడెండ్ ఈల్డ్, 1,20,000 అవుతుంది. సంవత్సరానికి నెలకి 10,000 రూపాయలు అవుతుంది. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చండి. సో డివిడెండ్ మీ ఇన్కమ్కి యాడ్ ఆన్ అవుతుంది. యాజ్ పర్ ద స్లాబ్ మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ అండి, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, SWP. నేను లాస్ట్ 20 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. ఇప్పుడు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి లేదు. నేను పెట్టిన డబ్బు ఒక మంచి కార్పస్ అయింది. ఆ కార్పస్ నేను ఎవ్రీ మంత్ కొంచెం దాంట్లో విత్డ్రా చేసినా కూడా కార్పస్ గ్రో అవుతూ ఉండాలి. అలాంటి ఒక ఆప్షన్నే ఈ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. దీంట్లో ఒక రూల్ ఉంది, 4% విత్డ్రావల్ రూల్. దీన్ని మీరు పాటించినట్లయితే మీ కార్పస్ అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, 30 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, 12% రిటర్న్స్ని ఆ ఫండ్ సంపాదిస్తూ ఉంది అనుకోండి మీ ఇన్వెస్ట్మెంట్. దాంట్లో 4% మీరు సంవత్సరానికి విత్డ్రా చేస్తారు అనుకున్నట్లయితే 30 లక్షలు అనుకోండి, సంవత్సరానికి 1,20,000 అవుతుంది, నెలకి 10,000 రూపాయలు అవుతుంది. ఇలా మీరు 10,000 రూపాయలు ప్రతి నెల విత్డ్రా చేసుకున్నా కూడా నెక్స్ట్ 20 సంవత్సరాలు మీరు ఇలా ప్రతి సంవత్సరం 1,20,000 విత్డ్రా చేసుకున్నా 20 సంవత్సరాల తర్వాత మీ కార్పస్, అంటే ఏదైతే 30 లక్షలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ కార్పస్ 1.9 crores అవుతుంది. 1,90,00,000 రూపాయల కార్పస్ బిల్డ్ అవుతుంది. మీరు ఎవ్రీ మంత్ విత్డ్రా కూడా చేసుకుంటున్నారు, అయినా కూడా అలానే పెరుగుతూ ఉంటుంది. ఇలా ఒక ఆప్షన్ ఉంది. ఈ 4% రూల్ మీరు ప్లాన్ చేస్తే మీ కార్పస్ మీకు సంపాదించి ఇవ్వడమే కాకుండా పెరుగుతూనే ఉంటుంది. ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఒక గవర్నమెంట్ స్కీమ్ అండి, POMIS, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్, సేఫ్గా ఉంటుంది. ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ కూడా మీకు దొరుకుతుంది. దీని యొక్క కాల వ్యవధి 5 సంవత్సరాలు. మీరు పెట్టే డబ్బు 5 సంవత్సరాలు లాక్డ్ ఇన్ ఉంటుంది. దాంతోపాటు మెచ్యూరిటీ అయిన తర్వాత మీ అసలు డబ్బు ప్రతి నెల సంపాదించి ఇచ్చింది, అలానే 5 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ సేఫ్గా నాకు వెనక్కి దొరుకుతుంది. అట్ ప్రెజెంట్ POMIS మీద ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.4% ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 4.5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతా POMIS మీద. ప్రతి నెల నాకు 2,775 రూపీస్ వరకు సంపాదించి ఇస్తుంది. నెక్స్ట్ 60 నెలలు ఆ 2,775 రూపీస్ నాకు దొరుకుతూ ఉంటుంది. దీంట్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ ఉండవు. ఈ నెల ఎక్కువ వచ్చేసింది, నెక్స్ట్ నెల తక్కువ వచ్చేస్తుంది, అలాంటి అపాయం లేదు. ఫిక్స్డ్గా మీకు దొరుకుతుంది. సో దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపీస్, మ్యాక్సిమమ్ సింగిల్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు అన్నట్లయితే 9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే 15 lakhs వరకు మీరు దీనిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చండి. ఈ స్కీమ్ ద్వారా మీరు ఏదైతే డబ్బు సంపాదిస్తారో అది కంప్లీట్లీ ట్యాక్సబుల్ అండి. మీ ఇన్కమ్కి యాడ్ ఆన్ అవుతుంది, దానిపైన మీరు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. లాస్ట్లీ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అండి, SCSS. మీ ఇంట్లో ఎవరైనా 60+ ఇయర్స్ ఏజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు కింద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఈ స్కీమ్ కూడా గవర్నమెంట్ బ్యాక్డ్ అండి, ఎలాంటి రిస్క్ లేదు.
క్వార్టర్లీ పే అవుట్ అంటే ప్రతి 3 నెలలకు ఇంట్రెస్ట్ని మీకు పే చేస్తారు. ఈ స్కీమ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నౌ ఇంట్రెస్ట్ రేటు 8.2% ఉంది. 8% కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ మీరు టార్గెట్ చేయొచ్చు. సో 10 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, 5 సంవత్సరాలకు లాక్-ఇన్ అవుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు ఇచ్చిన అకౌంట్ నంబర్కి ఆ ఇంట్రెస్ట్ అన్నది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టానండి, నాకెంత దొరుకుతుంది? 3 నెలలకు ఒకసారి 20,499 రూపాయలు వాళ్ళు ఇస్తారు. డివైడెడ్ బై 3 అంటే ప్రతి మంత్కి అని చూసుకున్నట్లయితే 6,800 రూపీస్ వరకు మీకు రెగ్యులర్ ఇన్కమ్ దొరుకుతుంది. ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలా సేఫ్గా విత్ గవర్నమెంట్ సెక్యూరిటీ మీరు ప్లాన్ చేసుకుని ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి శాలరీ లాగా రెగ్యులర్ ఇన్కమ్కి ప్లాన్ చేసుకోవచ్చండి. క్విక్గా చెప్పేస్తాను. SLBM స్టాక్ లెండింగ్ అండ్ బారోయింగ్ మెకానిజం, REITలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, InvIT ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, డివిడెండ్ యీల్డింగ్ స్టాక్స్, SWP సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్, POMIS పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, అలానే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వీటి గురించి విన్న తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి స్కీమ్కి తగ్గట్టుగా రిస్క్లు, ఛాలెంజెస్, బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు ఏది చాలా బాగా అర్థమవుతుంది, దేని గురించి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా అర్థమైంది, నథింగ్ హిడెన్, ఎలాంటి రూల్స్ గురించి నాకు తెలియదు అనే కండిషన్ లేదు అన్నట్లయితే అలాంటి స్కీమ్ గురించి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అర్థం కాకపోతే ఇన్వెస్ట్మెంట్ పెట్టొద్దు. ఫినాన్షియల్ అడ్వైజర్ సెబీ రిజిస్టర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సర్వీస్ని ఖచ్చితంగా పొంది దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని ఫైనల్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఏ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు దాని గురించి కూడా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.